లేకపోతే అటు ఇటు అవ్వదు. నేను చెప్పాను రాకుండా ఉండొద్దని. అలాగే ఇంకొక లేడీ అసిస్టెంట్ మనతో ఉండే మనిషి రాత్రి 9 దాటితే ఇంకో మనిషి రవణ గురించి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే వచ్చే వ్యక్తి గారికి పార్కింగ్ సార్. మీరు పంపించారని శివపి గారు రాలేదు సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు. ఆయనకి ఇద్దాం, ఎందుకంటే మ్యూజిక్ కూడా బాగుంది. ఒక సేవ ప్రొడ్యూసర్ గారికి పార్సల్ పంపిస్తాం. ఆయనతోటి చూస్తూ ఉంటాను. అలాగే ఈ కథ పుట్టడానికి ఏంటంటే గంజాయి, డ్రగ్స్. ఈ గంజాయి వల్ల ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అండ్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి అందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పాయింట్ని ప్రతి స్టేజ్ మీద యూత్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఈ పాయింట్ గురించే చెప్తుంటారు. అలా ఆయన చెప్పిన ఆ పాయింట్ నుంచి పుట్టిన కథ మత్తుర. ఈ మత్తుర నిజంగా ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక మాటతోటి పుట్టింది. ఆ మాటని నేను క్యాచ్ చేసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఆ స్థాయికి తీసుకొచ్చాను, మీ అందరికి నచ్చేలాగా తీసానని అనుకుంటున్నాను. ఇక నా విషయానికి వస్తే, నేను ప్రముఖ పెద్ద డైరెక్టర్లు అయిన పిసి రెడ్డి గారు, దాసనారాయణరావు గారు, అలాగే సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రైటర్ గారు, అలాగే పూరి గారు, వీళ్ళందరి దగ్గర చేసిన నా అనుభవాన్ని ఈ సినిమాకి తక్కువ బడ్జెట్లో ఎంత బాగా తీయాలని చాలా ఆలోచించి చాలా టెన్షన్ పడుతూ, ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట రాకూడదు, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు మిగలాలి, అలాగే నాతో ఇంకా ఒక 10 సినిమాలు 20 సినిమాలు తీయాలనే స్వార్థం కూడా ఉంది నాకు. అదే దాంతో అలాగే నా ఏదో ఉడతా భక్తిగా ఇండస్ట్రీలో కొంతమందికి నేను కూడా పని కల్పించాలి. చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లు, అంటే కంటెంట్ కోసం ఉండే డైరెక్టర్లు కానీ, కంటెంట్ కోసం చేసే ప్రొడ్యూసర్లు కానీ రాబోయే తరాల్లో ఉండాలండి. వాళ్ళు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బతికితేనే టెక్నీషియన్స్ కానీ మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఈ సినిమా కంపల్సరీ మీ అందరికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు అన్నీ ఇంకా తీస్తాం. మంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఈ ఇండస్ట్రీలో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చలపతి పువ్వుల మీడియా సోదరులకి, తోటి కళాకారులకి, కొత్త అనే కంటే కళాకారులు అంటేనే బెస్ట్ ఏమో, అందరూ కొత్త ముందు. అలాగే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, అసోసియేట్ డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, ప్రొడక్షన్ మేనేజర్ గారికి, మొత్తం టీం మొత్తానికి నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. మీరు చూసే ఉంటాను, నేను సాధారణంగా అన్ని ఫంక్షన్లకి రాను. ఎందుకు వచ్చాను అంటే, నేను నా మట్టుకు నాకు వెనకాల ఎవరు లేను. కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాను. నేను కష్టపడినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి, కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉద్దేశం నాది. కానీ ఈరోజు చాలా 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 ఆనందం వేసి నేను వచ్చాను. వీళ్ళందరి మీద అభిమానమే కాకుండా దాంట్లో ఒక ఇది ఉంది. చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలకి తావులేని పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా వీళ్ళ యొక్క
ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి అయితే ఆయన లేడు, నిజంగానే నమస్కారం పెడదామని వచ్చాను, ఆయన లేడైనా. ఎందుకంటేనండి ఏ టెక్నీషియన్ కన్నా సరే ఆ ఫ్రీనెస్ ఇవ్వాలి. ఒక డైరెక్టరు సార్ ఈ కథ బడ్జెట్ ఎంత సార్ అని చెప్పినప్పుడు ఆ బడ్జెట్కి మించకుండా ఇంకా తక్కువలోనే సినిమా కథ సారాంశం ఎక్కడ పోకుండా, దాని విలువలు ఎక్కడ పోకుండా ఫస్ట్ కాపీ తీసుకొచ్చి రేపు 19న రిలీజ్ చేస్తారంటే నిజంగా జోహార్ ల్యాట్సాప్. దానికి సహకరించిన ప్రొడ్యూసర్ అయితే ద గ్రేటెస్ట్ మ్యాన్ అండి ఆయన. అలాగే ఈ టీం అంతా అందరూ కొత్తే. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారు అన్నారు, పూరి జగన్నాథ్ అందరూ కొత్తే ముందు, కానీ మీలో ఉన్న ఆ తెలివితేటలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని. ఎందుకు సక్సెస్ అవ్వాలనంటే ఏది ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇప్పుడు నేను పొద్దునే అన్నాను శ్రీనివాస్ గారితో, ఇది లిటిల్ హార్ట్స్ అంతా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంటే నాకు ఇక్కడ మైక్ ఇచ్చారు కాబట్టి ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కూడా సినిమాలు తీశాను. సినిమా తీయటం ఎంత కష్టం. అది ఒక తల్లి ఓ బిడ్డని ప్రసవించాలంటే 9 మాసాలు మోయటం చాలా కష్టం, మళ్ళీ ప్రసవించడం చాలా కష్టం, ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను కాపాడటం చాలా కష్టం. అలాగే సినిమా కూడా ప్రొడ్యూస్ చేయటం, సినిమా షూట్ చేయటం, దాన్ని మళ్ళీ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకెళ్ళటం అనేది ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. అంచేత అంత గట్స్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఈ టీంకి మొత్తం అందరికీ నేను కృతజ్ఞతలు, అంతేకాకుండా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో చిన్న వెబ్ సిరీస్ చేయాలంటే 10 రూపాయలు అనుకుంటే అది 20 రూపాయలు అవుతుంది. అందుచేత దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు, సాహసించట్లేదు. అటువంటిది మీరు అనుకున్న ఇంతకుముందు కూడా విన్నాను మీ గురించి. అదే బడ్జెట్ని తొనకుండా వెనక్కుండా ఆ చుట్టూ తిరుగుతూ మళ్ళీ దానికి ఉన్న మంచి స్టఫ్ని బయటికి తీసుకురావటం అనేది మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు అన్నారు ఇందాక, నేను పీసీ రెడ్డి గారి దగ్గర అంతా చేశానండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన దీంతో ఇన్స్పిరేషన్తో నేను వచ్చాను. ఏమో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే అదృష్టం కలుగుతుంది మనకి. సో నేను చాలా 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 ఆనందపడుతున్నానండి. ఖచ్చితంగా ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను. ఏంటంటే ఇంతగా ఈ తక్కువలోనే ఖర్చు పెట్టారు, ఈయన తిద్దులోనే ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ ఏంటంటే ఆయన ఒక పని అనుకుంటే అది తూచా తప్పకుండా 600 అయినా 106 అయినా ఆకాశం కింద పడిపోయినా సరే దాన్ని చేసి చూపిస్తాడు. అతనిలో ఒక నటుడు ఉన్నాడు, ఒక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ ఏంటంటే ఒక పద్ధతిలో వెళ్ళాలి, లేకపోతే మనం ఒక లైన్ వేసాం అనుకోండి, ఆ లైన్లో ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వెళ్ళాలి అని దాన్ని పర్ఫెక్ట్గా తూచా తప్పకుండా ఆయన ఏం చేస్తాడు. సో శ్రీనివాస్ గారు మీరు ఇలాగే ప్రొడ్యూసర్గా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మన వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే సాధారణంగా రాజమండ్రిలో షూటింగ్ తీశారు, చాలామంది ఆర్టిస్టులకి మీరు అవకాశం కల్పించారు. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఏదో మనవాడు ఉన్నాడు అని కాకుండా చాలామందికి ఇచ్చారు. సో నేను వింటా ఉన్నాను, చూస్తూ ఉన్నాను. నేను కూడా ఒక వేషం చేయవలసింది కానీ అప్పుడు తిరుపతి వెళ్ళాను, మిస్ అయ్యాను. అంటే నాకు అదృష్టం లేదు. సో మీరు ముందు పైకి వస్తే అప్పుడు నేను గట్టిగా అడిగి తిట్టి కొట్టి నేను తీసుకుంటాను. సో ఈ సందర్భంగా ఏంటంటే నేను ఇంత మంచి టీముకి ఆ భగవంతుడు ఖచ్చితంగా, నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వీళ్ళని ఆశీర్వదించి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేనేమంటానంటే మీరు కొంతమంది ఆర్టిస్టులు కలిపి థియేటర్స్కి వెళ్ళండి.
అవకాశం ఉంటే మీరు శ్రీనివాస్ గారు థియేటర్స్కి వెళ్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఇలా రావాలి, ఇలా వస్తేనే 10 సినిమాలు వస్తాయి, 10 మందికి పని కలుగుతుంది, 10 మంది ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇప్పుడు పెద్ద సినిమాల వల్ల ఇప్పుడు పెద్ద సినిమాలు రాకూడదని నేను అంటలే, పెద్ద సినిమాలు తీస్తున్నారు ఓకే. అప్పుడు మా చిన్నప్పుడు ఒక సినిమా అంటే 100 రోజులు, 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు ఆడేది. ఇప్పుడు 3 రోజులు ఆడితే పెద్ద సినిమాలకు వస్తాయి మరి డబ్బులు. మరి చిన్న సినిమాకి కావాలంటే ఎలాగా? ఇప్పుడు చిన్న సినిమాలు అందుకే ఎవరు తీయట్లేదు. ఆ టైంలో మీరు ఇంత తెగించి అమ్మ మామూలు కాదు, అది మా కాకినాడ భాష వచ్చేస్తుంది, అమ్మ మామూలు కాదు. అందుచేత ఏంటంటే మీరు అదే దాన్ని బాలయ్య బాబు తొడగొడతారు అన్నట్టుగా మీరు అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టేశారు. సో ఆల్ ది బెస్ట్. నేను ఈ సందర్భంగా ఏంటంటే మీరు ఇందాక పుష్పగుచ్చం అని కాదు, నేనే కావాలని షాల్ తీసుకొచ్చాను మీకు, ప్రొడ్యూసర్కి. బాబు ఆ షాల్ తీసుకురా, ఎవరన్నా అక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి బాబు. శ్రీనివాస్ గారికి, చలపాయి గారికి, ఆర్టిస్టులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సోదరులారా, దీన్ని మీరు కొంచెం ఆ యూట్యూబ్లో కొంచెం ముందుకు తోయండి. మీరు ఏదైనా సరే మీ చేతిలో ఉంది. దయచేసి ఇటువంటి చిన్న సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే 10 మంది బతుకుతారు, చాలామంది టెక్నీషియన్స్ వస్తారు, ఆర్టిస్టులు వస్తారు. కనుక మీరు దయచేసి 10 మందికి ఫుడ్ పెట్టాలంటే మీరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 19 సినిమాను ఆదరించే ప్రేక్షకులు, అభిమానులు, సినిమా మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మత్తురా సినిమా చూడండి. చూసిన తర్వాత మీరు మంచి అనుభూతితోటి, మంచి ఒక ఎంటర్టైన్ తోటి బయటకు వస్తారు. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఈ సినిమాకి లాస్ట్ నేను మన పాత్రికేయ మిత్రుల ద్వారా చిన్న ప్రెస్ మీటు, ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి ఇలా వెళ్తుంది. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈ సినిమా మీ గుండెలు దాకపోతే నేను చాలా గట్టిగా చెప్తున్నాను, మీ గుండెలను తప్పకుండా దాకుతుంది. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా. సినిమా చాలా బాగుంటుంది, చూడండి, చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. వీళ్ళ కష్టం ఎప్పుడు వృధా కాకూడదు. వీళ్ళ కష్టం ఇంకా 10 సినిమాలు చేసేలాగా ముందుకెళ్ళుద్ది. ఎందుకంటే ఈ మాట నేను చెప్పకపోతే వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే అందరూ కాన్ఫిడెంట్, ఇదే వాళ్ళ మనసులో మాట నేనే చెప్పాను. గుండెల మీద చేసుకొని చెప్పిన సినిమా చాలా బాగుంటుందండి, చూడండి. చూసిన తర్వాత మీ ప్రతి ఒక్కరు కూడా 19వ తేదీ తర్వాత మీరే రివ్యూస్ ఇస్తారు. ఆ రివ్యూస్ మీ సోషల్ మీడియా ద్వారా ఇవ్వాలి. ఆ సోషల్ మీడియాలో నుంచి మీరే సొంత రివ్యూస్, అంటే రివ్యూస్ రాసే చాలామంది ఉన్నారు. మీరు కూడా మన సినిమాలో పనిచేసిన వాళ్ళు కానీ, ప్రేక్షకులు కానీ, మా సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా రివ్యూస్ అందించండి. సోషల్ మీడియా ద్వారా ఇంకో 10 మంది సినిమా చూస్తారు, చూసి ఇంకో 10 మందికి చెప్తారు, మా లాంటి వాళ్ళందరికీ దారి చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. జై ఎద్దుల రాజారెడ్డి గారు. ఎందుకంటే మేము అందరూ ఇంత మాట్లాడడానికి కారణం ఆయనే. మత్రా సినిమా అందరూ చూడండి, థియేటర్స్ September 19. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. నేను గోదావరి నుంచి వచ్చినాను. మాది సోమేశ్వరం, కోనసీమ జిల్లా. ప్రజెంట్ దీంట్లో ఉన్న నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజమండ్రిలోనే కథ రావటం, ఆ కథకి డైలాగులు రాసే అవకాశం కల్పించండి చలపతి గారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, అలాగే గౌతమ్ రాజు గారికి నమస్కారం సార్. ఈ అవకాశం కల్పించినట్టు ఎద్దుల రాజారెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ చలపతి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నేను ఆర్పి సార్ దగ్గర వర్క్ చేసే టైంలో చలపతి గారు ఒకరోజు వచ్చేటట్టు అక్కడ వర్క్ చూసి ఇతనిలో ఒక మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఇతనికి స్ట్రెంత్ ఉందని చెప్పి ఆయన దాన్ని గుర్తుపెట్టుకుని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మూవీకి మత్తురా టైటిల్ సాంగ్ రాసిన రాంబాబు గోసల గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆయన అంత బాగా రాశారు కాబట్టి లిరిక్ నాకు అంత మంచి ట్యూన్ చేయడం జరిగింది. తర్వాత ఐటమ్ సాంగ్ రాసిన శివకృష్ణాచారి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మా సౌండ్ ఇంజనీర్స్ నవీన్ గారు, సురేష్ గారు, వీళ్ళు కూడా ముందు నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే మా ఆర్కే అన్న కూడా ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూ ముందు నుంచి చాలా బాగున్నారండి. మేము ఆర్టిస్టుల నుండి కూడా ఆయన స్పాంటేనియస్గా అక్కడ స్పాట్లో ఇన్స్టంటేనియస్గా
ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ ప్రాపర్టీని వాడుకోవడం. నేను చాలామంది ఒక 10 మంది డైరెక్టర్ దగ్గర చేశాను, చిన్న పెద్ద అన్నీ. అంత స్పాంటేనియస్గా యాక్టివ్గా చేయడం నేను ఎక్కడ చూడలేదండి. ఎంత పెర్ఫెక్ట్ వాడుకునేవారండి. ఆ టైమింగ్, ఆ టైం కూడా చాలా తక్కువ టైంలో అంత అలా చేయడం ఆశ్చర్యపోయాం. ఇంకోటి ఏంటంటే ఆయన హాస్యం చేసేటప్పుడు మాకు నవ్వు వచ్చేసి కడుపు నొప్పి వచ్చేసేదండి. ఎందుకంటే మేము ఆర్టిస్టులమే, మేము చేసేది మేము అక్కడ చూస్తున్నప్పుడు మాకే కడుపు నొప్పి వచ్చేదండి. మీకు మైక్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఈ సినిమా గురించి చెప్పగలనా? నాకు డైరెక్టర్ గారు నాకు ఒక 15 years నుంచి తెలుసు. ఆయన గురించి చెప్పగలను. ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్కరు, ప్రొడ్యూసరు, తరపున డైరెక్టరు, బడ్జెట్తో చేస్తారు, మంచి సినిమా చేస్తారు. బెస్ట్ సినిమా కింద బెస్ట్ ప్రొడ్యూసర్కి తక్కువ ఖర్చులో బెస్ట్ మూవీగా ఇస్తారు. అది మాత్రం నాకు కన్ఫర్మ్. ఆ డైరెక్టర్కి ఈ సినిమా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ టెక్నీషియన్స్కి, హీరోయిన్స్కి, మన గౌతమ్ రాజు గారు కూడా నా సినిమాలో యాక్ట్ చేశారు ముందు. ఆయనకు కూడా అభినందనలు. నమస్తే. నా పేరు అజయ్ కుమార్. ఈ మూవీలో నేను బాబ్జీ అనే క్యారెక్టర్ చేశాను. అండ్ ఎక్కువసేపు మాట్లాడన్నారు కాబట్టి నాకు ఈ సినిమా ఛాన్స్ రావడానికి కారణం ఈ మూవీ సినిమాటోగ్రఫర్ ధర్మ. సో ధర్మ రిఫరెన్స్ చేయకపోతే మనకి ఈరోజు చలపతన్న మూవీలో నేను చేసేవాడిని కాదేమో. సో నేను ఇక్కడ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి మా మూవీ సినిమాటోగ్రఫర్ ధర్మకి, అండ్ అలాగే మా డైరెక్టర్ చలపతి అన్నకి, అండ్ అలాగే నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ గారికి, రాజారెడ్డి గారికి. సో ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు ఆల్రెడీ మా టీజర్ ట్రైలర్ చూశారు. సో అన్ని సినిమాల్లాగా ఉండదండి, ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి. సో తక్కువ మాట్లాడమని చెప్తున్నాను. సో నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఈ మూవీలో, టెక్నీషియన్స్ కానీ అందరూ అనుకున్న టైం కంటే మాకు చెప్పిన ఒక లిమిటెడ్ టైంలో సినిమా చేస్తాను. నిజంగా చెప్తున్నాను, అన్నయ్య 15-20 days చెప్పారు నాకు, బట్ 13 to 14 daysలోనే మేము సినిమా పూర్తి చేసాము. సో దానికి చేసిన మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక ఆర్కేనా నాకు 1 month ముందు స్క్రిప్ట్ ఇచ్చా అన్నారండి. అది అబద్ధం. నాకు ఇచ్చింది ఒక 1 week బిఫోర్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది కూడా నేనే అడిగాను. ఎందుకంటే నేను బోర్న్ ఇక్కడే హైదరాబాద్. నేను ఏ రోజు కూడా రాజమండ్రి వెళ్ళడం కానీ అది నాకు తెలియదు. సో నాకు ఒక చిన్న భయం ఉండే, నేను ఈ క్యారెక్టర్ని క్యారీ చేయగలుగుతానా లేదా అని చెప్పి ఒక చిన్న టెన్షన్ కూడా ఉండేది. అండ్ ఇంకోటి, నేను కొంచెం కామ్ పర్సన్. నాతో ఈ సినిమాలో కామెడీ చేయించారు, యాక్షన్ చేయించారు. నాకు రానివన్నీ ఈ సినిమాలో నేను నేర్చుకున్నాను. సో గుడ్ లెర్నర్. ఈ మూవీలో అయితే నేను చాలా నేర్చుకున్నానని చెప్తాను. అండ్ థ్యాంక్ యూ. బాబ్జీ అనే క్యారెక్టర్ చాలామంది గుర్తుండిపోద్ది, ఎందుకంటే ఇక్కడున్న చాలామందికి నా పేరు తెలియదు. నా పేరు అజయ్ అన్న, నేను బాబ్జీ కాదు. నన్ను అందరు బాబ్జీ అని పిలుస్తారు సెట్లో. నా పేరు బాబ్జీ గారు, నా పేరు అజయ్, ఫ్రమ్ హైదరాబాద్. ఖచ్చితంగా సినిమా ఎంతమంది చూస్తే తెలియదు, చూసిన వాళ్ళందరూ కూడా నన్ను బాబ్జీ అనే పిలుస్తారు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే నా క్యారెక్టర్ మీద ఉంది. నాకు అలాంటి క్యారెక్టర్ ఇచ్చిన మా చలపతి పూల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. That is the song, and I want to thank my director Chalapati Garu for giving me this opportunity. So this movie is about drugs and all, but when you will watch, you'll get the entertainment also. And first time in my life I did action sequence, mottam comedy undi. So I will request you guys to go in theaters and watch this cinema on September 19. Thank you. ఈ సినిమాలో గ్యాబ్రియల్ అనే క్యారెక్టర్ చేశాను. నాకు అన్న ముందు రోజు నైట్ కాల్ చేసి చెప్పారు నాకు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందని. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఫుల్ లెంత్ క్యారెక్టర్ని. చాలా థ్యాంక్స్ అన్నయ్య నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన దానికి. సినిమా అవకాశాలు లేక తిరుగుతున్న రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, దానికి అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. చాలా రోజుల తర్వాత నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇండస్ట్రీలో అవకాశాలు లేక తిరుగుతున్న వాళ్ళకి చాలామందికి మీరు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్నయ్య. Okay. Hello everyone, Andariki Namaskaram. Na peru Suhana. First of all, thank you everyone for coming and supporting us. So about Mathura Cinema, it's a beautiful friendship story, and beside that we are also showing about the drug cases which is very common these days. So it shows about how a life can be miserable with the addiction and all. So please come and watch the movie. Come with your friends, come with your family. See you on theaters on 19th. Thank you. ఉంది అది చలపతి పువ్వులు గారు డైరెక్షన్లో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రాజు గారికి, అలాగే బాబ్జీ గారికి, వేదిక ముందున్న ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ముందుగా నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్, నేను సీఏ క్యారెక్టర్ చేశానండి. నా పేరు అందులో కల్కి. ఆ సీఏనే ఒక డిఫరెంట్గా కూడా చూపించారు మా చలపతి డైరెక్టర్ గారు. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన మా కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే మా చలపతి గారికి, మా ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ మత్తురా సినిమా అనేది మీరు అనుకుంటారు, మత్తురా అంటే ఇప్పుడు డ్రగ్స్, గంజాయి ఇదే కదా, రొటీన్గా ఎన్నో సినిమాలు వచ్చేస్తున్నాయి చూస్తున్నాం, అది ఏదో మత్తు గురించి చూపిస్తారు, పిల్లలు పాడవుతారని, తర్వాత ఏదో చేసుకుంటారని, అరాచకాలు జరుగుతాయని, ఇది కామన్గా ఉండే పాయింటే కదా అని అనుకుంటారు. కానీ ఈ మత్తురా సినిమా గంజాయి డ్రగ్స్ మీదే, కానీ దాన్ని ఆ ప్రభావం యువత మీద ఎలా పడుతుంది, అది సమాజంలో ఎంతవరకు చెడుని సృష్టిస్తుంది, అలాగే దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయని కళ్ళకు కట్టినట్టు మన చలపతి గారు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. దాన్ని కూడా మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి కదా ఇప్పుడు చెప్పాను, అలా కాకుండా ఒక డిఫరెంట్గా చూపించారండి. కంపల్సరీ అందరికీ గుర్తుండిపోతుంది, ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది యువత చూడడం వల్ల ఏమవుతుందంటే అండి, అయ్యో మనం ఇలా తయారవుతే మన కుటుంబాలు ఇలా పాడైపోతాయా, మన వల్ల ఇంత అవుతుందా, అయ్యో మనం ఎంతో కొంత మారాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వస్తుందండి. అలాగే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా దారిలో పెట్టాలి అనే ఒక ఉద్దేశం వాళ్ళకి కలిగి ఎంతో కొంత మా మత్తురా సినిమా వల్ల సమాజానికి ఉపయోగం అంటూ ఉన్నదండి. అది మీరు తప్పకుండా చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుతున్నాను. అంతేకాకుండా చిన్న సినిమాలు ఎన్నో వచ్చాయి, ఎంతోమందిని మీరు ఆదరించారు, మీ వల్ల ఎంతోమందికి జీవితాలు పెద్ద ఎత్తులోకి వెళ్ళాయి. అలాగే మా సినిమాను కూడా మీరు అందరూ ఆదరించి, మమ్మల్ని అందరూ ఆదరించి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వినయ్. మైక్ అందరాజు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మత్తురా, ఈ మత్తురా ఫిలింలో మత్తుగా ఉండే క్యారెక్టర్ నాదే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ చలపతి గారికి, ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారికి, డిఓపి ధర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాజమండ్రిలో మాకు ప్రతి అవసరానికి ఇచ్చిన శ్రీనివాస్ గారికి పెద్ద ధన్యవాదాలు అండి. ఎందుకంటే మాకు కొత్త ఏరియా మొత్తం మమ్మల్ని చాలా బాగా తీసుకున్నారు. అలాగే రమణి మేడం గారు చాలా థ్యాంక్స్, బాబ్జీ గారు థ్యాంక్స్ సార్. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండి. తెరకెక్కించిన విధానం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ థియేటర్లో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్, అందరు థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నెక్స్ట్ వెనక. హలో, అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన గౌరవనీయులు గౌతమ్రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధుర టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కష్టపడి టైం ఎంత అయింది కూడా తెలుసుకోకుండా బాగా షూట్కు మాకు సహకరించారు. ఇందులో నేను మదర్ క్యారెక్టర్ చేశానండి. ఇందులో చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అశ్విని లాస్ట్ అండి. నమస్కారం సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చలపతి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కామేష్ గారు నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు పద్దు అండి. ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళి థియేటర్స్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ నమ్మకం అయితే చాలా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 2 ముక్కల్లోనే, అంటే మా సార్తో రిలేషన్ నాకు ఏదో ఒక ఆడిషన్లోనే ఒక 100 మంది వెళ్ళాము, అందులో నేను ఒకరిని సార్కి బంకలాగా అంటుకున్నా. ఇక అప్పటి నుంచి నేను ఫోన్లు చేయడం, ఆయన ఇసిగించడం, ఎందుకో ఆ బాండింగ్ అలాగా. ఈరోజు నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తానని నేను అనుకోలేదు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. సార్కి నేను వెనకాల ఉంటూ ఆయన ఇసిగిస్తూ ఫోన్లు చేస్తూ ఏదో ఒక విధంగా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఆయన ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారు. నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నా, మాటలు చెప్పుకోవడానికి కూడా నాకు రావట్లేదు. మీకు నిజంగా చాలా నాకు డైరెక్టర్ గారు నా ఫస్ట్ వెండితెర మూవీ ఇది, అందరూ ఆదిస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు మా ప్రొడ్యూసర్ గారు సిహెచ్విఎస్ఎన్ బాబ్జీ గారికి, మా ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి, నేను ఎప్పుడు ఫోన్ చేసినా షూటింగ్ ఎంతవరకు జరిగింది, ఎలా ఉంది, బాగా జరుగుతుందా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఈరోజు కూడా ఫస్ట్ కాల్ నేను చేసినప్పుడు
ఆయన కాల్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ కాల్ చేసి ఫస్ట్ మాట ఏంటంటే అండి, మీ సినిమా లిటిల్ హార్ట్ అంత హిట్ అవుతుంది, నేను చెప్తున్నాను చూడండి అని మాకు బ్లెస్సింగ్ ఇచ్చినటువంటి మా గౌతమ్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమా గురించి మీకు తెలుసు, ఆల్రెడీ టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, పాటలు చూశారు. మేము మీకు చెప్పక్కర్లేదు, అలాగే చూసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో మీరు మాకు ఎంతగానో సహాయం చేయాలని కోరుకుంటూ, మీరు చేసే ప్రమోషను, మీరు ఏదైతే ఈ ప్రమోషన్ ఇస్తారో అదే ఆడియన్స్ మాకు థియేటర్ వరకు వస్తారని మేము కోరుకుంటూ, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు ఎద్దుల రాజారెడ్డి గారు, ఆయన అసలు ఇలాంటి ప్రొడ్యూసర్ని మేము ఎక్కడ చూసుండం ఇప్పటివరకు. ఆయన ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత 3 సార్లు వచ్చారు. ఫస్ట్ ఓపెనింగ్ రోజు కొబ్బరికాయ కొట్టారు, తర్వాత మనం ప్రసాద్ ల్యాబ్లో షో వేస్తే అది చూడడానికి వచ్చారు, తర్వాత సెన్సార్ రోజున వచ్చారు. ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకం, తమ్ముడు డైరెక్టర్ గారి మీద, మా మీద ఒక నమ్మకం పెట్టుకుని ఈ సినిమాని మీరు ఏం చేస్తారో చెయ్యండి అని అప్పగించారు. అదే విధానంతో మాకు బరువు బాధ్యత కూడా పెరిగిపోయి ఈ సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు మీ ముందు మేము ఇలా నిలబడ్డాం. మీరందరూ ఆశీర్వదించి ఇది 19వ తారీఖున ఈ మత్తురా సినిమా థియేటర్లోకి వస్తుంది. కాబట్టి మీ సోషల్ మీడియా ద్వారా ఇది ప్రజలకి, ప్రేక్షకులకి దగ్గర చేసి వాళ్ళని థియేటర్కి వచ్చేలా చేస్తారని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.